రైతులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. వారి కష్టార్జితంతో అన్నదాతలుగా మనకు ఆహారాన్ని అందిస్తారు. అయితే వారి వ్యవసాయ భూముల్లో విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయబడినప్పుడు భూమి వినియోగంలో నష్టం లేదా అసౌకర్యం ఎదురవుతుంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ చొరవ ద్వారా విద్యుత్ సంస్థలు రైతుల భూమిని ఉపయోగించినప్పుడు 10% ఒకేసారి సబ్సిడీగా అందిస్తాయి. ఇది రైతులకు న్యాయమైన పరిహారాన్ని నిర్ధారిస్తుంది. ఈ పథకం కేవలం ఆర్థిక సహాయంతో ఆగిపోదు. రైతులు నెలవారీ లీజు చెల్లింపులు కూడా పొందొచ్చు. ఇవి విద్యుత్ సౌకర్యాల రకం మరియు స్థానాన్ని బట్టి 2.0 నుండి 5.0 వరకు ఉంటాయి. అంతేకాకుండా విద్యుత్ సంస్థలు కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేసే ముందు భూ యజమానితో లీజు ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇది పారదర్శకతను పెంపొందిస్తుంది. ఒకవేళ విద్యుత్ బోర్డు 30 రోజుల్లో రైతు దరఖాస్తుపై స్పందించకపోతే వారానికి 100 ఆలస్య పరిహారం కూడా అందుతుంది. వ్యవసాయ సీజన్లో విద్యుత్ సమస్యలు రైతులకు పెద్ద ఆటంకంగా మారొచ్చు. అందుకే ఈ పథకం 48 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులను నిర్ధారిస్తుంది. తద్వారా పంటలకు నష్టం జరగకుండా చూస్తుంది. ఈ చర్య రైతులకు ఆర్థిక భద్రతను అందించడమే కాక గ్రామీణ విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయి. ఈ సబ్సిడీని పొందాలంటే రైతులు తమ భూమి వ్యవసాయ ఉపయోగంలో ఉందని నిరూపించాలి మరియు యాజమాన్య పత్రాలతో పాటు విద్యుత్ సౌకర్యాల ఆధారాలను సమర్పించాలి. స్థానిక విద్యుత్ బోర్డు కార్యాలయంలో దరఖాస్తు ఫారంను పూరించి అవసరమైన పత్రాలను జత చేయడం ద్వారా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. చాలా మంది రైతులు ఇప్పటికే తమ భూమిలో విద్యుత్ స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ సరైన పరిహారం గురించి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి పొందలేకపోతున్నారు. అందుకే లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేయడం మరియు స్థానిక విద్యుత్ బోర్డుతో సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ పథకం 2025లో జాతీయ విద్యుదీకరణ ప్రాజెక్టులకు రైతుల సహకారాన్ని గౌరవిస్తూ వారికి న్యాయమైన గుర్తింపు మరియు ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఇది రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక గ్రామీణ విద్యుత్ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ హక్కులను కాపాడుకోవచ్చు మరియు వ్యవసాయ ఉత్పాదకతను మరింత మెరుగుపరచవచ్చు.